ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని చూస్తుంటే ఒక మాట ఇచ్చిన తర్వాత పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు మా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గతంలో జనగణన అయింది తప్ప ఏ రోజు కూడా కులగణన కాలేదు. ఈ రోజు కులగణనను ఒక శాస్త్రీయబద్ధంగా చేసి 42% రిజర్వేషన్ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ గురించి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే బాగుపడుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మీరు మహారాష్ట్రలో చూసిర్రు, మహారాష్ట్రలో మొన్ననే వచ్చినటువంటి ప్రభుత్వంలో డెవలప్మెంట్ సైడ్ కాదు, ఔరంగజేబ్ 2 ముందు ఇద్దామా, కమ్యూనల్ రైట్స్ చేద్దామన్న ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రోజు కేవలం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేకున్నా 30-40 సార్లు ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని కలవనికే పోయినా ఈ రోజు మాకు కావాల్సింది ఆర్థిక వనరులు కావాల్సింది, అంతే తప్ప మా చిత్తశుద్దిలో లోటు లేదని చెప్పడానికే ఈ 42% రిజర్వేషన్ అని తెలంగాణ ప్రజలు గమనించాలి. పక్క రాష్ట్రంలో కూడా పథకాలు నెరవేర్చలేక పథకాలపై చేతులు ఎత్తేసి ఇలాంటి కమ్యూనల్ రైట్స్ తీసుకొస్తారు. కానీ తెలంగాణలో పట్టుదలతోటి 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా అసెంబ్లీలో ఆమోదం చేసి రేపు పార్లమెంటుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో పీఎం గారు అపాయింట్మెంట్, ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ మన 8 మంది బీజేపీ ఎంపీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 8 మంది బీజేపీ ఎంపీలు మన 42% రిజర్వేషన్ ఏదైతే ఆమోదం జరిగిందో రేపు పార్లమెంట్ లో కూడా 2/3 మెజార్టీ తీసుకొచ్చి తెలంగాణను ఆదర్శంగా తీసుకుని భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఏబీసీడీ ప్లాన్లను కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నటువంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాలన, కాంగ్రెస్ పార్టీకి పేద బడుగు వర్గాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నాను. మున్ముందు మంచి కార్యక్రమాలు తీసుకోవాలి. బీజేపీ ఎంపీలు కూడా మాతో మద్దతు ఇచ్చి ఈ యొక్క బీసీ కులగణన నెరవేర్చాలని కోరుకుంటున్నాను.